FTP, తర్వాత టార్గెట్ వచ్చేసి ERP. ఓకే, క్లయింట్ will place zip file. Okay, so ఇది వన్ సెకండ్. సో క్లయింట్ నాకు ఈ జిప్ ఫైల్ ఇచ్చినాడు అనుకుందాం. సో ఈ జిప్ ఫైల్లో జిప్ సో ఇలా ఏపీ ఇంటర్ఫేస్ అంటే హెడర్ ఫైల్ అని, ఏపీ ఇంటర్ఫేస్ లైన్స్ అంటే లైన్ ఫైల్స్ అని. ఓకే, ఇలా 2 రికార్డ్స్ ఇచ్చినాడు. ఓకే, 1,01,000, 2,01,000 అని. సో ఇది హెడర్, రెండు ఇద్దరు రికార్డ్స్. సో 1,00,000 సంబంధించుకొని 2,00,000 సంబంధించుకొని ఉన్నాయి. ఓకే, సో ఇలా జిప్ ఫైల్ ఇచ్చినాడు. ఈ జిప్ ఫైల్ని మనము FTP లొకేషన్లో ప్లేస్ చేస్తాం. సైట్ మేనేజర్ కనెక్ట్. I'll create one directory. Create a directory JT1 అని. ఓకే, సో ఈ JT1లోకి ఓకే, సో ఇందులోకి ఆ జిప్ ఫైల్ ప్లేస్ చేద్దాం. అనుష సో మన సోర్స్లో ఆ జిప్ ఫైల్ని లోడ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ ఇలా జిప్ ఫైల్ పెడితే ఈ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసి వీళ్ళు ప్రాసెస్ ఓఎస్సి ఇంటిగ్రేషన్ డెవలప్ చేద్దాం. ప్రాజెక్ట్ ఓకే, సో ఇప్పుడు క్రియేట్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్ షెడ్యూల్ ఇంటిగ్రేషన్కి వెళ్దాం. సో ఏపీ ఇన్వాయిస్ _ FPDA క్రియేట్
సో ఇప్పుడు ఎఫ్టిపిలో నుంచి మనం డౌన్లోడ్ చేయాలి కదా. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఎఫ్టిపి నుంచి డౌన్లోడ్ చేయాలి. సో మనం ఇక్కడికి వెళ్తే ఈఆర్పి ఎక్స్ప్లెనేషన్లోకి సో ఫస్ట్ ఎఫ్టిపి డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసినాడే అన్జిప్ చేద్దాం. ఎఫ్టిపి కనెక్షన్ తీసుకుంటాం. డౌన్లోడ్ కంటిన్యూ. సో ఇక్కడ డౌన్లోడ్ ఏ ఫోల్డర్లో నుంచి డౌన్లోడ్ చేయాలి. సో ఇక్కడ నుంచి తర్వాత ఫైల్ నేమ్ ఏముంది, ఓకే ఫైల్ నేమ్, డౌన్లోడ్ డైరెక్టరీ ఎక్కడికి డౌన్లోడ్ చేయాలి అని. సో టెంప్ ఫోల్డర్లోకి డౌన్లోడ్ చేద్దాం. ఓఐసి స్టేజ్ లొకేషన్లోకి డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసిన వాడు పర్ఫార్మ్ అన్జిప్ ఇదని టిక్ పెడదాం. ఓకేనా, కంటిన్యూ, ఫినిష్. సేవ్. తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత మనం స్టేజ్ యాక్టివిటీ ద్వారా హెడర్ ఫైల్ రీడ్ చేద్దామా. స్టేజ్ ఫైల్ రీడ్ హెడర్ ఫైల్, కంటిన్యూ. స్టేజ్ ఫైల్ ఓకే. సో యాక్షన్ స్టేజ్ ఫైల్ రీడ్ హెడర్ ఫైల్, కంటిన్యూ, రీడ్ ఎంటైర్ ఫైల్. సో ఫైల్ నేమ్ ఎట్లా ఉంటుంది మనకి మహేష్లో ఎంపీడీలో హెడర్ ఫైల్ రీడ్ చేయాలి కదా ఇది. సో ఓకే డాట్ టీఎస్పీ, ఒక్క నిమిషం, ప్రాపర్టీస్, ఓకే ఓకే. తర్వాత ఏ డైరెక్టరీలో ఉంది ఇది, స్లాష్ టెంప్ ఫోల్డర్లో ఉంది. తర్వాత కంటిన్యూ. సో మనం రీడ్ చేయాలంటే ఆ ఫైల్ని ఏమేమి ఎలిమెంట్స్ అని చెప్పాలి కదా. సో ఓఐసి మహేష్లో ఎంపీడీలో ఈ ఫైలే ఇస్తా. సో ఆర్ఎస్, సో అన్ని ఆప్షనల్ పెట్టేసి ఒకటి మాత్రం మ్యాండేటరీ పెడతాను నేను. మ్యాండేటరీ, కంటిన్యూ, ఫినిష్. సో తర్వాత లైన్ ఫైల్ రీడ్ చేద్దామా. సేమ్ స్టేజ్ ఫైల్ రీడ్ లైన్ ఫైల్స్, ఓకే. సో అగైన్ ఫైల్ నేమ్ .csv. సో ఏ ఫోల్డర్లో, స్లాష్ టెంప్ ఫోల్డర్లో, కంటిన్యూ. సో లైన్స్ రీడ్ చేసేటప్పుడు
again we require AP interface lines. Okay, same in enable. Okay, mandatory, continue, finish. ఓకే, సో ఇక్కడ దాకా ఒకసారి చూద్దామా, వర్క్ అవుతుందా లేదా, రీడ్ అవుతున్నాయా లేదా, ఎర్రర్ ఏమైనా వస్తుందని. సో సేమ్ go back. You can activate. Run. ఓకే, సో ఏం ఎర్రర్ ఏమి లేనట్లుంది. సో రీడ్ అయిపోయిందా. సో హెడర్ ఫైల్ రీడ్ అయింది, 2 రికార్డ్స్, లైన్ ఫైల్స్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి. డన్. సో ఇప్పుడు మనకి ఇన్పుట్లో ఏమన్నా డేటా వచ్చిండొచ్చు, ఏ నేమ్స్ అన్నా ఉండొచ్చు, కానీ ఈఆర్పీకి అంటూ కొన్ని స్టాండర్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. నువ్వు ఈఆర్పీలోకి డేటా లోడ్ చేయాలంటే వాడి సిస్టంలో హెడర్స్ కోసం ఏమేమి ఎలిమెంట్ నేమ్స్ పెట్టుకున్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మన ఇన్పుట్ డేటాని వాడికి ఎలా కావాలో అలా మార్చాలి కదా. సో అందుకోసం మనము ఏపీ ఇన్వాయిస్ ఎఫ్బిడిఐ టెంప్లెట్ అని కొడితే, ఏపీ ఇన్వాయిస్ ఎఫ్బిడిఐ టెంప్లెట్ అని కొడితే, సో పేబుల్ స్టాండర్డ్ ఇన్వాయిస్ ఇంపోర్ట్ అని వస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఈడ XLSM అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ అది క్లిక్ చేస్తే ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక నిమిషం, నేను నా దగ్గర ఉన్న ఫైల్స్ డిలీట్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడికి ఈ ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, ఈ ఫైల్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఓపెన్ చేసి అన్బ్లాక్ అని ఉంటుంది, బ్లాక్ అయి ఉంటుంది, దాన్ని బ్లాక్ కొట్టి ఓకే చేయండి. తర్వాత ఓపెన్ చేయండి. ఓకే, సో మ్యాక్సిమైజ్ చేసి ఎనేబుల్ కంటెంట్ చేయండి. తర్వాత సో ఇక్కడ ఏపీ ఇన్వాయిస్ ఇంటర్ఫేస్ వాడు ఈ కాలమ్స్ ఇచ్చింటారు, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, ఇన్ని కాలమ్స్ ఆ ఫైల్లో ఉండాలి. ఓకేనా, మనం ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయాలా, హెడర్ ఫైల్ సపరేట్గా, లైన్ ఫైల్ సపరేట్గా. ఈ సింగిల్ స్టార్ ఉందంటే అవి మ్యాండేటరీ అని, డబుల్ స్టార్ ఉందంటే పక్కనే 2 కాలమ్స్కి డబుల్ స్టార్ ఉంటుంది, రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా ఓకే అని. సో లైన్స్ కూడా ఇన్ని కాలమ్స్ ఉంటాయి. సో అన్నీ పంపించాల్సిన పని లేదు, కానీ ఎలిమెంట్స్ అయితే ఆ ఫైల్లో అయితే ఇవన్నీ ఎలిమెంట్స్ ఉండాలి. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఏపీ ఇన్వాయిస్ ఇంటర్ఫేస్కి వచ్చి ఇక్కడ రో అంతా సెలెక్ట్ చేసుకొని నంబర్ 4ని సెలెక్ట్ చేస్తే Ctrl+C, మళ్ళీ రో 5 క్లిక్ చేసి Ctrl+V చేస్తాం, సేవ్. ఓకే, ఎందుకనేది చెప్తా. మళ్ళీ లైన్స్కి వచ్చి సేమ్ 4 సెలెక్ట్ చేసి Ctrl+C, మళ్ళీ ఇక్కడికి వచ్చి Ctrl+V చేస్తాం, సేవ్ చేస్తాం, అంతే. సేవ్ చేసి ఇప్పుడు జనరేట్ చేస్తాం. ఒక ఫైల్ని, హెడర్ ఫైల్, లైన్ ఫైల్ని మాన్యువల్గా జనరేట్ చేస్తాం. ఎలా అంటే జనరేట్ CSV ఫైల్ అని క్లిక్ చేస్తే
సో డౌన్లోడ్స్లోకి నేను ఇది జిప్ ఫైల్లో డౌన్లోడ్ చేస్తుంది. సేవ్. ఓకే, సేవ్. అంతే. సో ఇప్పుడు నీకు సపరేట్ సిఎస్వి ఫైల్ రెండు క్రియేట్ అవుతాయి, హెడర్ ఫైల్, లైన్ ఫైల్ అని. సో వాటితో ఒక జిప్ ఫైల్ క్రియేట్ చేసింది మన లోకల్కి. సో ఇది దీన్ని అన్జిప్ చేద్దామా. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ రెండింటిని Notepad++లో ఓపెన్ చేసి, సో ఇందులో స్టార్ అని ఉంది, స్టార్లు లేపేయాలి మనం. సో Ctrl+C Ctrl+F, రీప్లేస్. ఇక్కడేమి ఇవ్వకుండా రీప్లేస్ అవ్వాలని. సేమ్ లైన్స్ కూడా నేను Ctrl+F, రీప్లేస్ ఆల్. సేమ్. సో చేసిన తర్వాత మనకి ఇన్ని రికార్డ్స్ వేస్ట్, చాలా ఉన్నాయి కదా, మనకు ఓన్లీ ఈ నేమ్స్ ఒకటి ఉంటే చాలు. సో నేను ఎండ్ తర్వాత ఇక్కడ ఈ రో సెలెక్ట్ చేసుకొని సెకండ్ రో మళ్ళా లాస్ట్కి వచ్చేసి అవన్నీ డమ్మీ డేటా, మనకు డమ్మీ డేటాతో పని లేదు. మనకేమి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి ఆ నేమ్స్తో, ఎలిమెంట్ కాలమ్ నేమ్స్తో. అందుకోసం సేమ్ అంటే ఒక రో పెడతానంతే. సేమ్ ఇక్కడికి వచ్చి కూడా సేమ్ అలానే చేస్తాను. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓకే. సో నా దగ్గర హెడర్ ఫైల్, లైన్ ఫైల్ రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను రైట్ చేయాలి, క్రియేట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసి ఏపీ ఇన్వాయిస్ ఎఫ్పిడిఐ ఓపెన్ చేసి, సో ఇక్కడ మళ్ళీ స్టేజ్ యాక్టివిటీకి వెళ్ళేసి నిశాంత్ అన్న ఇది లైక్ ఇప్పుడు మీరు పీడిఎఫ్ క్రియేట్ చేశారు కదా సిఎస్వి ఫైల్, అది వాళ్ళ క్లయింట్ ఇస్తారా మనమే డౌన్లోడ్ చేసుకోవాలన్నది? మనమే డౌన్లోడ్ చేసుకోవాలా. క్లయింట్ ఇచ్చేది ఎఫ్టిపిలో పెట్టింటాడు. ఓకే. అంటే వాళ్ళు ఇచ్చిన దానికి మళ్ళీ మనం హెడర్ ఫైల్, లైన్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నారు సపరేట్ కదా? అవును, వాళ్ళు ఇచ్చేది వాళ్ళ నేమ్స్తో ఇస్తారు. కానీ మనము ఈఆర్పీలోకి లోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మనం చేసుకోవాల్సిందే. రైట్ హెడర్ ఫైల్. సో రైట్ చేసినప్పుడు ఆ ఫైల్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఫైల్ నేమ్ అడుగుతుంది. సో ఏమిద్దాం, ఇది .csv. ఏ ఫోల్డర్లోకి రైట్ చేద్దాం, /fbdaలోకి రైట్ చేద్దాం. ఓకే, కంటిన్యూ. ఇక్కడ చూడండి, కంటిన్యూ. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనము ఇందాక డౌన్లోడ్స్లో క్రియేట్ చేసినామే, డౌన్లోడ్స్లో ఏపీ ఇన్వాయిస్ ఇంపోర్ట్లో ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకు, సో మన ఇన్పుట్ అంతా ఈ ఫార్మాట్లోకి మారాలి అని. ఓకే, సరే.
ఓకే. సో ఇన్వర్షన్ మ్యాండేటరీ, కంటిన్యూ, ఏదో ఒకటి మ్యాండేటరీ పెట్టేసి ఫినిష్. ఓకే. సో ఇప్పుడు మనము మనం రీడే సెలెక్ట్ చేసుకున్నాం. కంటిన్యూ. ఇది రైట్ కదా ఉండాల్సింది. డిలీట్. స్టేట్ ఫైల్, రైట్ హెడర్ ఫైల్, కంటిన్యూ, రైట్ ఫైల్, ఫైల్ నేమ్, పీడిఎఫ్. సో అపెండ్ చేయాలి. కంటిన్యూ, అగైన్ సేమ్. రైట్ చేసినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంటే అది జనరేట్ చేసిందే ఒక ఫైల్. ఆ ఎలిమెంట్స్తో మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. అది తీసేయండి, డోర్లు చెత్తలు వస్తా అన్నారు ఏమేమన్నా. ఓకే. సో ఇవి ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, కొంచెం స్లో ఉంటుంది. కంటిన్యూ, ఫినిష్. సో ఇప్పుడు మ్యాప్ చేద్దామా. రీడ్ హెడర్లో నుంచి రైట్ హెడర్కి సో ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, మనం అన్ని మ్యాప్ చేయాల్సిన పని లేదు. మనకి రీడ్ హెడర్ ఫైల్ కదా, సో రిపీటెడ్ ఎలిమెంట్, ఇన్వాయిస్ ఐడి, బిజినెస్ యూనిట్. సో నేను ఓన్లీ సోర్స్లో మ్యాండేటరీ ఎలిమెంట్స్ మాత్రమే పంపించిన. సో ఆఫీస్ రియల్ టైంలో అయితే చాలా ఎలిమెంట్స్ పంపిస్తారు. ఇన్వాయిస్ అమౌంట్, ఇన్వాయిస్ డేట్, సప్లయర్ నేమ్, సప్లయర్ నంబర్, సప్లయర్ సైజ్, ఇన్వాయిస్ టైం, పేమెంట్ వాల్యూ, ఓకే. స్టేజ్ ఫైల్ యాక్టివిటీ మళ్ళీ వేస్తాము. లైన్ ఫైల్ రైట్ లైన్ ఫైల్స్. ఓకే. కంటిన్యూ, రైట్ ఫైల్. సో రైట్ ఫైల్ లైన్ చేసినప్పుడు ఫైల్ని .cs ఎప్పుడు అపెండ్, కంటిన్యూ. అగైన్ మనము
ఇందాక అది క్రియేట్ చేసింది కదా, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం. సో కాలం ఆప్షన్, సో ఒకటి మాత్రం మ్యాండేటరీ పెడతాం. మ్యాండేటరీ కంటిన్యూ ఫినిష్. సో ఇంటర్వ్యూలో ఏమేమి కాలమ్స్ మ్యాండేటరీ అని కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోనండి. సో నేను రాసినాను. సో read line files. So R2R. So invoice ID, line number, line time, amount. Okay, validate. ఓకే, సో ఒకసారి టెస్ట్ చేద్దామా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని. run. రైట్ అయిందా, రైట్ లైన్ ఫైల్స్ అయింది, తర్వాత రైట్ హెడర్ ఫైల్ కూడా జరిగింది. క్లియరా? క్లియర్. నౌ ఇప్పుడు మనము ప్రాపర్టీ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ప్రాపర్టీ ఫైల్ అంటే ఏమి? సో లోడర్ జాబ్, ఇంపోర్ట్ జాబ్ డీటెయిల్స్. ఓకేనా? సో వైసీలో ప్రాపర్టీ ఇది. సో ఇలా జాబ్ ప్యాకేజ్ నేమ్, జాబ్ డెఫినేషన్ నేమ్, జిప్ ఫైల్ టాపిక్స్ అని 3 ఉంటాయి. ఇంటర్వ్యూలో అడుగుతారు. తర్వాత రిమైనింగ్ అన్ని ఆర్గ్యుమెంట్. సో ఈ ఫైల్తో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో అవన్నీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేను మళ్ళీ చెప్తా, మీకు ఊరికే కన్ఫ్యూజ్ అవుతారు. సో యాక్షన్స్, స్టేజ్ ఫైల్, రైట్ ప్రాపర్టీ ఫైల్, కంటిన్యూ. సో రైట్ ఫైల్, okay, specify the file name, property dot properties. ఓకే, ప్రాపర్టీస్ అని ఉండాలి. తర్వాత ఏ ఫోల్డర్లోకి, FBDI ఫోల్డర్లోకి డిప్లాయ్ చేయాలి. ఒక లైనే ఉంటుంది, అపెండ్ ఏం అవసరం లేదు. కంటిన్యూ.
కంటిన్యూ. సో ఆ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎక్కడుంది? డౌన్లోడ్లో, ఓఐసిలో, ఎఫ్బిడిఏ ఫోల్డర్లో ఉంది. ఓకే, RS కంటిన్యూ, ఫినిష్. ఓకే, సో ఈ మ్యాపర్ ఓపెన్ చేస్తే సో జాబ్ ప్యాకేజ్. సో ఇవన్నీ వాల్యూస్ ఎక్కడ పోయి తీసుకురావాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నేనైతే అవి ఫిక్స్డ్ ఉంటాయి. 3 వాల్యూస్ అయితే ఫిక్స్డ్ ఉంటాయి. సో ఇది వచ్చేసి జాబ్ ప్యాకేజ్. ఈఆర్పీలోకి వెళ్తే ఈ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఏపీకి ఫిక్స్డ్ ఇది. ఓకే, తర్వాత జాబ్ డెఫినేషన్ నేమ్. జాబ్ డెఫినేషన్ నేమ్ వచ్చేసి ఇది. ఇది జాబ్ డెఫినేషన్. ఏపీ ఇన్వాయిస్ కి జాబ్ డెఫినేషన్. ఏపీ XIINPT. జిప్ ఫైల్ ప్రిఫిక్స్ అంటే ఏది జిప్ ఫైల్ అని. సో ఏపీ ఇన్వాయిస్ డాట్ జిప్ అని పెడతాం. ఓకేనా. తర్వాత రిమైనింగ్ ఈ ఆర్గ్యుమెంట్స్ 14 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ 14 ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ టార్గెట్ ను నేను ప్రజెంట్ నల్ అని పాస్ చేస్తా. హ్యాష్ నల్ అనుకుంటా. ఓకే, ఇవి రేపు ఒకసారి చూద్దాం. ఓకే, యాక్టివేట్ క్రియేట్ టార్గెట్ నోడ్. క్రియేట్ టార్గెట్ నోడ్. సో ఇవన్నీ నేను నల్లని ఇచ్చేస్తా, కానీ కొన్ని దానికి వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ నేను మళ్ళీ చెప్తా. ప్రజెంట్ క్రియేట్ టార్గెట్ నోడ్ నల్. Create a target node. Null. Create a target node. Null. సో 3 వాల్యూస్ ఏమో పాస్ చేయాలి. అవి ఈఆర్పీ నుంచి తీసుకోవాలి. సో క్రియేట్ ఏ టార్గెట్ నోడ్. ఓకే, క్రియేట్ ఏ టార్గెట్ నోడ్ నల్. క్రియేట్ ఏ టార్గెట్ నోడ్ నల్. Create a target node. Create a target node. Okay, validate. సో ఇప్పుడు ప్రాపర్టీ ఫైల్ అయిపోయింది. ఈ 3 ఫైల్స్ ఓకే ఎఫ్బిడిఏ ఫోల్డర్లో ఉన్నాయి కదా, ఆ 3ని మనము జిప్ చేద్దామా. సో మళ్ళీ స్టేజ్ యాక్టివిటీ తీసుకొని జిప్ ఫైల్స్ కంటిన్యూ. సో జిప్ ఫైల్ నేమ్ మనం ఏమి ఇస్తామో ఇక్కడ ఇచ్చినామే, ఏపీ ఇన్వాయిస్ అని. డాట్
జిప్ అని ఇస్తా. తర్వాత ఏ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని జిప్ చేయాలి, /fbdiలో ఉన్నవి జిప్ చేయాలి. తర్వాత ఏ ఫోల్డర్లో ఇంకా జిప్ ఫైల్ని ఎక్కడ పెట్టుకోవాలి, మనము ఏపీ ఇన్వాయిస్లోకి పెట్టుకుందాం. ఏపీ ఇన్వాయిస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో పెట్టమని చెప్తాం. కంటిన్యూ, ఫినిష్. ఇక్కడితో మొత్తం ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు ఈఆర్పి అడాప్టర్ని కాల్ చేసుకోవాలి. సో ఈఆర్పి అడాప్టర్కి కనెక్షన్ క్రియేట్ చేద్దామా ఫస్ట్. సో కనెక్షన్ ఈఆర్పి, ఓకే. సో ఈఆర్పి ట్రిగ్గర్ అండ్ ఇన్వోకే ఉంది. అడాప్టర్లు అన్నిటికీ ట్రిగ్గర్ అండ్ ఇన్వోకే చేస్తాం. సో కనెక్షన్ డీటెయిల్స్, host address, February. Done. Save. Okay, so ఇప్పుడు ఇక్కడ ఈఆర్పి అడాప్టర్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం నేమ్ ఏపీ ఇన్వాయిస్ FBDI అని ఇద్దాం. ఏపీ FBDI కంటిన్యూ. సో ఇక్కడ ఆపరేషన్ ఇంపోర్ట్ బల్క్ డేటా అంటే ఈఆర్పి క్లౌడ్ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుందాం. కంటిన్యూ. ఓకే, సో ఇది కొంచెం లేట్ అవుతుంది. సో తర్వాత జాబ్ నేమ్ అడుగుతుంది, ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలని. ఇంపోర్ట్ పేయబుల్ ఇన్వాయిస్. ఓకే, సో ఇందులో చాలా జాబ్స్ ఉంటాయి కదా. మనది ఏపీ ఇన్వాయిస్కి ఇంపోర్ట్ పేయబుల్ ఇన్వాయిసెస్, ఇంపోర్ట్ పేయబుల్ ఇన్వాయిసెస్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ. సో ఇక్కడ కాల్ బ్యాక్ చెక్ బాక్స్ అని ఉంది కదా, ఇది టిక్ పెట్టండి. తర్వాత కంటిన్యూ. ఓకే, ఫినిష్.
సేవ్ అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి డిప్లై చేద్దామా. యాక్టివేట్ రిఫ్రెష్. ఓకే, రన్ చేద్దామా. రన్. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, మనము ఇది సబ్మిట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అని. ప్రాసెస్ ఐడి అనేసి అంటారు. ప్రాసెస్ ఐడి వస్తుంది. ఈఆర్పి అప్పుడు మనకి ఒక ప్రాసెస్ ఐడిని ఇస్తుంది. ఓకే, ఇలా ప్రాసెస్ ఐడి ఇస్తుంది. ఈ ప్రాసెస్ ఐడిని మనము తీసుకుని పోయి కాల్ బ్యాక్ ఇంటిగ్రేషన్ డెవలప్ చేయాలి. అదే టుమారో విల్ డెవలప్. సో ఈ ప్రాసెస్ ఐడి తీసుకుని ఫ్యూజన్లోకి వస్తే మనకి తెలుస్తుంది సక్సెస్ అయిందా, లోడర్ జాబ్ సక్సెస్ అయిందా, ఇంపోర్ట్ జాబ్ సక్సెస్ అయిందా, ఏది ఫెయిల్ అయింది అనేసి. సో ఇక్కడికి వచ్చి టూల్స్లోకి వెళ్ళి గుర్తుపెట్టుకోండి స్టెప్స్. టూల్స్, షెడ్యూల్ ప్రాసెస్, ఓకే, సెర్చ్. సో ప్రాసెస్ ఐడి ఓకే, సెర్చ్ చేసి సెర్చ్ అని కొడితే మన జాబ్ డీటెయిల్స్ వస్తాయి. చూడు ఎర్రర్ అయింది. ఓకేనా? సో ఎందుకు ఇది పని చేద్దాం. ఇది క్లిక్ చేస్తే కింద మనకి తెలుస్తుంది. ఇంటర్ఫేస్ లోడర్ జాబే మనకి ఎర్రర్ వస్తూ ఉంది. ఓకేనా? ఓకే, ఇక్కడ దాకా చూద్దాం మళ్ళీ. ఓకేనా? సో ఇలా ఎక్కడికి పోయి జాబ్ చెక్ చేస్తారంటే ప్రాసెస్ ఐడి ఇచ్చి ఇలా చూద్దాం. ఓకే, థ్యాంక్స్ సార్. ఎనీ డౌట్? నిశాంత్